సో గత కొద్ది కాలంగా తెలంగాణలో బీజేపీకి సంబంధించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. బీజేపీకి తెలంగాణలో బాస్ ఎవరు, రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరు అర్హులు అనే దానిపైన బీజేపీ కూడాను కొంతమేర కసరత్తు చేసింది. దీనిపైన ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఈ రేసులో చాలామంది సీనియర్ల పేర్లు వినిపించాయి. ధర్మపురి అరవింద్ కానీ, అలాగే ఈటెల రాజేంద్ర, అలాగే రఘునందన్ రావు, ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడాను చాలా పెద్ద మొత్తంలో వినిపించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ముఖ్యంగా ఎట్టకేలకు అనూహ్యంగా ఒక పేరు బయటకు వచ్చింది. ఆ పేరే డీకే అరుణ. డీకే అరుణకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వబోతుందా అంటే నిజంగానే అధిష్టానం దీనిపైన ఆలోచన చేస్తుంది, చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇంటలెక్చువల్స్లో కూడాను అంటే ఒకవేళ డీకే అరుణ కనుక పదవిస్తే కొంతమేర ఆమె సమర్థవంతంగా చేయగలుగుతుందనే అనుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ డీకే అరుణ ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అలాగే ఒకసారి ఎంపీగా గెలిచారు. గతంలో మనం చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికల సమయంలో ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా డీకే అరుణ వ్యవహరించారు. అండ్ దట్టు ఆమె ఎదుట ఎవరున్నా సరే, ఎంత పెద్ద వక్త ఉన్నా సరే ఆమె టాక్టికల్గా మాట్లాడగలదు, ఎదుటి వాళ్ళని కట్టడి చేయగలదు, వీటన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. కాబట్టి డీకే అరుణ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇంతకాలం ఈ సీనియర్లు అందరూ కూడాను ఢిల్లీకి వెళుతున్నారు, వస్తున్నారు, వెళ్ళడం రావడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ చాలా టాక్టికల్గా డీకే అరుణ చాలా ప్రీ ప్లాన్డ్గా చాప కింద నీరులాగా వ్యవహరించి ఆమె అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని పావులు కదిపినట్టు కూడా మనకు తెలుస్తుంది. మనకు అందిన ముఖ్యమైన సమాచారం కూడా. కానీ ఇక్కడ డీకే అరుణనే ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తే కనుక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లాలో ఆమె అందరూ కాంగ్రెస్ పార్టీ అక్కడ టికెట్ గెలుస్తుంది, ఎంపీ స్థానం గెలుస్తారు, వంశీచంద్ర రెడ్డి గెలుస్తారు అనుకుంటున్న తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి మీద పోటీ చేసినట్లు. ఎందుకంటే సొంత జిల్లా కాబట్టి ఇక అక్కడ గెలవడంతో, అక్కడ విజయకేతనం ఎగరవేయడంతో అంటే డీకే అరుణ స్టఫ్ ఏంటి, డీకే అరుణ సత్తా ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చూశారు. ఇక ముఖ్యంగా ఇక్కడ మహిళా కోటాలో డీకే అరుణకు కనుక సో డెఫినెట్లీ అధ్యక్ష పదవి ఇస్తే, ఎందుకంటే రేవంత్ రెడ్డి టార్గెట్గా బీజేపీ ప్లాన్ చేస్తుంది. అంటే ఒకటే సామాజిక వర్గం, అండ్ దట్టు రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఒక పార్లమెంట్ సభ్యుడిని గెలిపించుకోలేకపోయారు. దట్టు డీకే అరుణ లాంటి మహిళ పైన అంటే ఒక పవర్ఫుల్ లేడీగా చూస్తుంది ఇక్కడ బీజేపీ అధిష్టానం. మరీ ముఖ్యంగా బీజేపీ భావించేది ఏంటంటే రిజర్వేషన్, మహిళలకు రిజర్వేషన్ ఏదైతే తీసుకొచ్చారో దాని తర్వాత మొట్టమొదటి మహిళ, దేశానికి మొట్టమొదటి మహిళగా ఉన్న ముర్ముని ప్రెసిడెంట్గా చేయడం, అండ్ దట్టు దాదాపుగా 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంటే బీజేపీకి ఇంతవరకు ఢిల్లీలో ఒక విజయం కూడా లేదు. కానీ అలాంటి పవర్ఫుల్ అంటే అంత గ్యాప్ ఉన్న ఢిల్లీ అధిష్టానం ఖచ్చితంగా కైవసం చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. ఆ కైవసం చేసుకోవడంతో మరొక మహిళను తీసుకొచ్చి ఈరోజు రేఖా గుప్తాని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడం. అండ్ దట్టు ఇప్పుడు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మహిళగా ఉన్న డీకే అరుణను కనుక ఇస్తే దక్షిణ తెలంగాణలో అటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలు మనం చూసుకుంటే అక్కడ కొంతమేర స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే డీకే అరుణ కొంతమేర మాట్లాడగలుగుతుంది, ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి కొంతమేర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడాను డీకే అరుణను స్వాగతించే అవకాశం ఉందని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి టార్గెట్గా పావులు కదుపుతుంది బీజేపీ అధిష్టానం. కానీ ఎన్నిసార్లు ఎంతమంది సీనియర్లు ఇటు రఘునందన్ రావు కానీ, ధర్మపురి అరవింద్ కానీ, అలాగే వీళ్ళందరూ కూడాను, ఈటెల రాజేంద్ర కానీ, వీళ్ళందరూ కూడాను ఢిల్లీ వస్తున్నారు. కానీ వాళ్ళందరికీ అధ్యక్ష పదవి ఇస్తారు, వీళ్ళున్నారు రేసులో అనుకున్న తరంలోనే అసలు ఆ లిస్టులో పేరే లేదు. అనూహ్యంగా డీకే అరుణ పేరు బయటికి రావడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఎవరైతే వేరే పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో, లైక్ ఈటెల రాజేంద్ర లాంటి వ్యక్తులు, ఒకవేళ డీకే అరుణకు కనుక ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే కనుక ఎంతవరకు సహకరిస్తారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగానే డీకే అరుణ సమర్థవంతంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను నిర్వహించగలుగుతుందా? ఒకవేళ ఈటెల లాంటి అంటే ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన ఈటెల లాంటి, రఘునందన్ లాంటి, అలాగే ధర్మపురి అరవింద్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎంతవరకు సహకరిస్తారు, ఎంతవరకు డీకే అరుణతో కలిసి ముందడుగేస్తారు, ఎంతవరకు పార్టీని బలోపేతం చేయడానికి సహకరిస్తారు, లేదంటే వీళ్ళందరూ కూడాను బ్యాక్ ఎండ్లో ఏదైనా పావులు కదిపే అవకాశం ఉందా? డీకే అరుణకు ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే కనుక డీకే అరుణ ఎంతవరకు సమర్థవంతంగా ఎదుర్కొంటుంది, మిగతా వాళ్ళు ఎంతవరకు డీకే అరుణకు సహకరిస్తారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.